హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మన ఇంట్లో ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ తెలియకుండా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అవి చిన్నవే అనిపించిన కొన్ని రోజుల తర్వాత డబ్బులు వేస్ట్ అవ్వడం, వస్తువులు ఫాస్ట్గా పాడవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం లాంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈరోజు దాదాపు ప్రతి ఇంట్లో జరిగే కామన్ హౌస్ హోల్డ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో చెప్పే మిస్టేక్స్ చాలామంది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మిస్టేక్ నెంబర్ 1, ఫ్రిడ్జ్ని ఓవర్ఫిల్ చేయడం. ఫ్రిడ్జ్ని ఓవర్ఫిల్ చేయడం వల్ల ఫ్రిడ్జ్లో సర్క్యూట్ అవ్వాల్సిన కూల్ ఎయిర్ ఫ్రీగా సర్క్యూట్ అవ్వలేదు. ఓవర్ఫిల్ చేస్తే ఫుడ్ ఐటమ్స్ ఫాస్ట్గా పాడైపోతాయి. కాబట్టి ఫ్రిడ్జ్ని కంప్లీట్గా ఫిల్ చేయకుండా కొంచెం స్పేస్ ఉంచండి. మిస్టేక్ నెంబర్ 2, కిచెన్ స్పాంజ్ని చాలా రోజులు మార్చకపోవడం. దీనికోసం నేను లాస్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో కూడా చూశాను. మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మనం వాష్ చేసే ప్లేట్స్ని స్పాంజ్ బయటకి క్లీన్గా కనిపించిన లోపల బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్పాంజ్ని రెగ్యులర్గా క్లీన్ చేయండి. టైం అండ్ మనీ ఉంటే కొత్తది యూజ్ చేయడం బెస్ట్, ఎందుకంటే దీంట్లో చాలా ఫంగస్ పేరుకుపోయి ఉంటుంది. మనకు పైకి చూడడానికి చాలా క్లీన్గా ఉంటుంది, కానీ ఇది చాలా లోపల బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. వీలైతే వేడి నీళ్ళలో ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేయండి. మిస్టేక్ నెంబర్, హాట్ ఫుడ్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం. కుకింగ్ అయ్యాక వెంటనే హాట్గా ఉన్న ఫుడ్ని ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదు, మంచి హ్యాబిట్ అస్సలు కాదు. ఇలా చేస్తే ఫ్రిడ్జ్ లోపల టెంపరేచర్ ఒకేసారి ఎక్కువయ్యి బిల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఫుడ్లో క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఫుడ్ కొంచెం కూల్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టడం బెటర్. మిస్టేక్ 4, మొబైల్ ఛార్జర్ని ప్లగ్లో ఉంచడం. ఫోన్ ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఛార్జర్ని ప్లగ్ నుండి రిమూవ్ చేయకుండా అలానే వదిలేస్తారు. ఇది అన్నెసెసరీ కరెంట్ వేస్ట్ అవ్వడమే కాకుండా సేఫ్టీ పరంగా కూడా మంచి హ్యాబిట్ కాదు. కాబట్టి యూజ్ అయ్యాక ప్లగ్ రిమూవ్ చేయండి. చాలామంది ఇంట్లో ఈ మిస్టేక్ జరుగుతుంది. సో టేక్ కేర్ ఫ్రెండ్స్. మొబైల్ ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేబుల్ని రిమూవ్ చేయండి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 5, బాత్రూమ్ని వెట్గానే వదిలేయడం. స్నానం అయ్యాక బాత్రూమ్ ఫ్లోర్ని అలానే వెట్గా వదిలేస్తే ఫంగస్, బ్యాడ్ స్మెల్ రావచ్చు. అలాగే ఎవరైనా స్లిప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి వెంటిలేషన్ ఉండేలా చూడండి. అవసరమైతే ఫ్లోర్ని డ్రై చేయండి. చాలామందికి బాత్రూమ్స్లో వెంటిలేషన్ చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల నాచు పేరుకుపోయి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 6, ఎక్స్పైరీ డేట్ చెక్ చేయకుండా ప్రోడక్ట్స్ యూజ్ చేయడం. మసాలా పౌడర్స్, బిస్కెట్స్, సాసెస్, మెడిసిన్స్ ఇలా చాలా ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేయకుండా యూజ్ చేస్తారు. కానీ ఒక్కసారి ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం మంచి హ్యాబిట్. మిస్టేక్ నెంబర్ 7, ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ స్టోర్ చేయడం. ప్రతి ప్లాస్టిక్ కంటైనర్ హాట్ ఫుడ్ కోసం సూటబుల్ కాదు. హీట్ వల్ల కంటైనర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టీల్ లేదా హీట్ సేఫ్ కంటైనర్ యూజ్ చేయడం సేఫ్. మిస్టేక్ నెంబర్ 8, లైట్, ఫ్యాన్ అవసరం లేకపోయినా ఆఫ్ చేయకపోవడం. ఇలాంటి కంటైనర్స్ చాలామంది వాడుతూ ఉంటారు, కానీ ఇది హెల్త్కి అంత మంచివి కాదు. ప్లాస్టిక్ వల్ల మన హెల్త్ లోపలికి వెళ్ళి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. ఇవి చూడడానికి అలాగే క్యారీ చేయడానికి ఈజీగా అండ్ అలాగే కన్వీనియంట్గా ఉంటుందని ఇలాంటి డబ్బాలు యూజ్ చేస్తారు. ప్లీజ్ ఇలాంటి డబ్బాలు యూజ్ చేయకండి. ఇది అంత మంచి ఐటమ్స్ కావు. ఇలాంటి ఐటమ్స్కి కొంచెం దూరంగా ఉండడం బెస్ట్. మిస్టేక్ నెంబర్ 8, లైట్స్, ఫ్యాన్స్ అవసరం లేకపోయినా ఆఫ్ చేయకపోవడం. రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత లైట్స్, ఫ్యాన్స్ ఆఫ్ చేయకపోవడం వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ అన్నెసెసరీగా పెరుగుతుంది. చిన్న హ్యాబిట్ అయినా మంత్లీ సేవింగ్స్లో డిఫరెన్స్ చూపిస్తుంది. మిస్టేక్ నెంబర్ 9, వాషింగ్ మిషన్లో క్లోత్స్ని చాలాసేపు వదిలేయడం.
వాష్ కంప్లీట్ అయ్యాక క్లాత్స్ని మెషిన్లోని అవర్స్ పాటు ఉంచేస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ వాష్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి వాష్ కంప్లీట్ అయ్యాక వెంటనే బయటకు తీసి ఆరబెట్టండి. మిస్టేక్ నెంబర్ 10, అన్నెసెసరీ ఐటమ్స్ని ఇంట్లో స్టోర్ చేయడం. మనకి అవసరం లేని చాలా ఐటమ్స్ని ఇయర్స్ పాటు ఇంట్లో పెట్టుకుంటాం. దానివల్ల హౌస్ మెస్సీగా, క్లమ్జీగా ఉంటుంది. కొన్ని మంత్స్కి ఒకసారి అవసరం లేని ఐటమ్స్ని సపరేట్ చేసి డొనేట్ చేయండి లేదా రీసైకిల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ని మార్చుకుంటే మన ఇల్లు క్లీన్గా ఉంటుంది, డబ్బు సేవ్ అవుతుంది, అలానే మన హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు మీ టర్న్. నేను చెప్పిన మిస్టేక్స్లో మీరు ఎక్కువ చేసేది ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు తెలిసిన ఇంకొన్ని హౌస్ హోల్డ్ మిస్టేక్స్ని కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.